నమస్కారం. క్రిప్టో గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట మనందరం పదే పదే వింటూ ఉంటాం కదా. అదేంటంటే స్టేబుల్ కాయిన్లు చాలా సేఫ్ అని. అంటే మార్కెట్ ఎంత అటు ఇటు అయినా మనల్ని కాపాడే ఒక సేఫ్ ప్లేస్ అన్నమాట. అవును, చాలామంది నమ్మేది కూడా ఇదే. ఎందుకంటే ఈ క్రిప్టో మార్కెట్ ఎప్పుడు పైకి కిందికి కదులుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు స్టేబుల్ కాయిన్స్ అంటే అస్సలు రిస్కే లేని ఒక సేఫ్ జోన్ అనే ఒక అభిప్రాయం చాలా బలంగా ఉంది. కానీ ఈ కథలో నిజం ఎంతవరకు ఉంది? మనం నమ్మే ఈ మాట వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏంటి? సరే, ఈ విశ్లేషణలో మనం సరిగ్గా ఇదే విషయం గురించి కొంచెం లోతుగా తెలుసుకోబోతున్నాం. సరే, అయితే ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ మొత్తం విషయం మనకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ముందుగా కొన్ని ముఖ్యమైన పదాల గురించి తెలుసుకోవాలి. ముందుగా స్టేబుల్ కాయిన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక స్పెషల్ క్రిప్టో కరెన్సీ. దీని స్పెషాలిటీ ఏంటంటే దీని విలువ అమెరికన్ డాలర్ లాంటి ఒక స్థిరమైన ఆస్తితో ముడిపడి ఉంటుంది. దాన్ని పెగ్ చేయడం అంటారు. ఉదాహరణకి యుఎస్డిటి, యుఎస్డిసి లాంటివి మనం ఎక్కువగా వింటూ ఉంటాం. దీని మెయిన్ టార్గెట్ ఒక్కటే: ఎప్పుడైనా సరే ఒక కాయిన్ విలువ $1తో సమానంగా ఉండాలి. ఇప్పుడు డీపెగ్, ఈ పదం వినడానికి కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు, కానీ దీని మీనింగ్ చాలా సింపుల్. ఒక స్టేబుల్ కాయిన్ తన టార్గెట్ అయిన $1 విలువ నుండి పక్కకి వెళ్ళిపోవడాన్నే డీపెగ్ అంటారన్నమాట. అంటే దాని విలువ తగ్గినా లేదా పెరిగినా దాన్ని డీపెగ్ అని అంటారు. ఐడియల్గా చూస్తే ఒక స్టేబుల్ కాయిన్ విలువ ఎప్పుడూ ఇలా కరెక్ట్గా $1 దగ్గరే ఉండాలి. ఇదే దాని స్టెబిలిటీకి కొలమానం. కానీ డీపెగ్ అయినప్పుడు దాని విలువ ఇలా పడిపోతుంది. ఉదాహరణకు 90 సెంట్లకు. చూడండి, $1కు సమానంగా ఉండాల్సిన కాయిన్ ఇలా తన విలువను కోల్పోవడమే ఇక్కడ అస్సలైన సమస్య. సరే, బావుంది. కాని అసలు ప్రశ్నేంటంటే ఒక స్టేబుల్ కాయిన్ తన $1 విలువను ఎందుకు కోల్పోతుంది? అసలీ పెగ్ ఎందుకు బ్రేక్ అవుతుంది? దీని వెనుక ఉన్న 4 ముఖ్యమైన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే ఈ 4 కారణాలు ఒకదానికొకటి లింక్ అయ్యుంటాయి. మొదటిది రిజర్వ్స్ ప్రాబ్లం. అంటే మార్కెట్లో ఉన్న ప్రతి కాయిన్కి బ్యాకప్గా సరిపడా డాలర్లు లేకపోవడం. రెండవది పానిక్ సెల్లింగ్. ఏదైనా చెడు వార్త రాగానే జనాలు భయంతో ఒకేసారి అమ్మేయడం మొదలుపెడతారు. మూడవది రెగ్యులేటరీ ఇష్యూస్. అంటే బ్యాంకులు ఫండ్స్ని ఫ్రీజ్ చేయడం లాంటివి. ఇక నాలుగోది చాలా ముఖ్యమైనది డిజైన్ లోపాలు. ముఖ్యంగా కొన్ని స్టేబుల్ కాయిన్ల సిస్టంలోనే ప్రాబ్లమ్స్ ఉంటామన్నమాట. ఈ రిస్క్స్ అన్నీ మనం ఊరికే థీరీలో చెప్పుకునేవి కాదండి. రియల్ వరల్డ్లో ఇది ఎంత డేంజరస్గా ఉంటుందో చెప్పడానికి యూఎస్టీ క్రాష్ ఒక పెద్ద ఉదాహరణ. నిజంగా అదొక హెచ్చరిక లాంటిది. అసలు ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. కొంతకాలం క్రితం యుఎస్డి అంటే టెరా యుఎస్డి అని ఒక స్టేబుల్ కాయిన్ ఉండేది. దాని వెనక డాలర్ల లాంటి రియల్ ఆస్తుల బ్యాకప్ లేదు. అది కేవలం ఒక కంప్యూటర్ కోడ్, ఒక అల్గోరిథం మీద ఆధారపడి పనిచేసేది అన్నమాట. అప్పుడు ఏం జరిగిందో చూడండి. కేవలం కొద్ది రోజుల్లోనే మొదటి రోజు దాని ధర $1 దగ్గర చాలా స్ట్రాంగ్గా ఉంది. కాని రెండో రోజొచ్చేసరికి మార్కెట్లో నమ్మకం పోయింది. దాంతో విపరీతమైన అమ్మకాలు మొదలయ్యాయి. ఇక మూడో రోజుకల్లా దాని విలువ దాదాపు 0కి పడిపోయింది. అంతే, చూస్తుండగానే లక్షలాది మంది ఇన్వెస్టర్ల డబ్బు మొత్తం ఆవిరైపోయింది. సో దీని నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠమేంటంటే అన్ని స్టేబుల్ కాయిన్లు ఒకేలా ఉండవు. యుఎస్టీ లాంటి ఆల్గోరిథమిక్ కాయిన్స్ పూర్తిగా కోడ్ మీద నడుస్తాయి. అందుకే వాటిలో రిస్క్ చాలా అంటే చాలా ఎక్కువ. అదే ఇంకోవైపు యుఎస్డిటి, యుఎస్డిసి లాంటి యాసిడ్ బ్యాక్డ్ కాయిన్స్ ఉన్నాయి కదా, వాటి వెనక నిజమైన డాలర్లుంటాయి. అందుకే అవి చాలా వరకు సేఫ్. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, అవి కూడా 100కి 100% రిస్క్ ఫ్రీ అయితే కాదు. ఈ టేబుల్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, యుఎస్డిటి, యుఎస్డిసి లాంటి యాసెట్ బ్యాక్డ్ కాయిన్స్ రిస్క్ లెవెల్ లో టు మీడియం. అదే యుఎస్డి లాంటి అల్గారిథమిక్ కాయిన్స్ రిస్క్ లెవెల్ ఏకంగా వెరీ హై కేటగిరీలో ఉంది. ఓకే, ఇప్పుడు దాకా మనం ప్రాబ్లం ఏంటి, అది ఎంత సీరియస్ అనేది చూసాం. ఇప్పుడు సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ రిస్క్స్ నుండి మనల్ని మనం కాపాడుకుంటూ స్టేబుల్ కాయిన్స్ని తెలివిగా ఎలా వాడాలి? ముఖ్యంగా క్రిప్టోకి కొత్తగా వచ్చేవారు కొన్ని కామన్ మిస్టేక్స్ చేస్తారు. వాటిని అవాయిడ్ చేయాలి. మొదటిది స్టేబుల్ కాయిన్స్లో జీరో రిస్క్ అని గుడ్డిగా నమ్మేయడం. రెండోది ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్లి ఒకే ఒక్క స్టేబుల్ కాయిన్లో పెట్టేయడం. ఇక మూడోది ఎవరో చెప్పారని కొత్తగా వచ్చిన
పెద్దగా తెలియని స్టేబుల్ కాయిన్స్ని వాడటం. ఈ 3 పనులు చాలా రిస్క్ అన్నమాట. మరి సేఫ్గా ఉండాలంటే ఏం చేయాలి? దానికి కొన్ని గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. స్టెప్ 1, ఎప్పుడు కూడా బాగా పేరున్న నమ్మకమైన స్టేబుల్ కాయిన్స్ని మాత్రమే వాడాలి. స్టెప్ 2, మన దగ్గర ఉన్న ఫండ్స్ని 1-2 వేర్వేరు స్టేబుల్ కాయిన్స్లో పెట్టాలి, అంటే డైవర్సిఫై చేయాలి. స్టెప్ 3, మన డబ్బుని మరీ ఎక్కువ కాలం పాటు స్టేబుల్ కాయిన్స్లోనే ఉంచకూడదు. ఇక 4ది చాలా ఇంపార్టెంట్, మార్కెట్లో పానిక్ ఉన్నప్పుడు భయపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. మరి ఇన్ని రిస్క్స్ ఉంటే అసలు స్టేబుల్ కాయిన్స్ ఎందుకు, వాటి అసలు ఉపయోగమేంటి అని డౌట్ రావచ్చు. వాటిని కరెక్ట్గా వాడితే చాలా ఉపయోగం ఉంది. ఉదాహరణకి, ప్రాఫిట్స్ వచ్చినప్పుడు వాటిని అమ్మి ఆ డబ్బుని సేఫ్గా పార్క్ చేయడానికి ఇవి బెస్ట్. అలాగే బేర్ మార్కెట్ టైంలో నష్టపోకుండా వెయిట్ చేయడానికి, మళ్ళీ మార్కెట్లోకి ఎంటర్ అవడానికి సరైన అవకాశం కోసం రెడీగా ఉండటానికి ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. ఈ యొక్క కొటేషన్ ఈ మొత్తం డిస్కషన్కి సమ్మరీ లాంటిదే. స్టేబుల్ కాయిన్లో సురక్షితమైన టూల్స్, కానీ రిస్క్ ఫ్రీ టూల్స్ కాదు. ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఫైనల్గా అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఒక్కటే: తక్కువ రిస్క్ అంటే జీరో రిస్క్ అని అస్సలు కాదు. ఈ విషయాల మీద మనకు సరైన నాలెడ్జ్ ఉండటమే మన బెస్ట్ ప్రొటెక్షన్. ఇదంతా తెలిసిన తర్వాత ఒక్కసారి ఆలోచించండి, క్రిప్టో వరల్డ్లో మనం ఇలాగే ఇది చాలా సేఫ్ అని గుడ్డిగా నమ్మేస్తున్న ఇంకేమైనా విషయాలున్నాయా? బహుశా వాటిని కూడా మనం ఇలాగే ప్రశ్నించి లోతుగా అర్థం చేసుకోవలసిన అవసరం ఉందేమో కదా.